హరయే నమః. మనము తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుంభకోణానికి దగ్గరలో ఉన్న నాచారుగుడి అనే ఊరిలో ఉన్నాము. ఇక్కడ విశేషం ఏమంటే భగవంతుడు అమ్మవారు ఇద్దరు కూడా ఒకే గర్భగుడిలో ఉంటారు. ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, బలరామ, బ్రహ్మదేవుడితో సహా ఇక్కడ అందరూ దర్శనమిస్తారు. మనకి శ్రీనివాసమూర్తి 2 చేతులతో ఉంటాడు. శంఖు చక్రాలు పట్టుకొని అమ్మవారు పక్కనే నిలబడుకొని ఉంటుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ప్రతి చోట కూడా గరుడ వాహనం జరుగుతుంది కదా, ఆ గరుడ వాహనము చెక్కతో ఉంటుంది. కానీ ఇక్కడ గరుడు రాతితోనే ఉంటాడు. అది ఒక విశేషము. అంతేకాకుండా ఆ యొక్క రాతి గరుడ సేవ సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. ఒకటి తమిళ్ ప్రకారంగా మార్గళి మాసం, ఫాల్గుణ మాసం అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక విశేషం ఏమంటే చాలా పెద్ద విశేషము. ఆ యొక్క గరుడుని లోపల నుంచి తీసుకుని బయటకు వచ్చేటప్పుడు 4 మాత్రమే తీసుకొస్తారు. ఆ తరువాత గడపకి 8 మంది మోయాలి. ఆ తరువాత గడపకి 16 మంది, ఆ తర్వాత గడపకి 32 మంది, ఆ తర్వాత గడపకి 64 మంది అలా మోసుకుంటూ బయటకు తీసుకుని వచ్చి స్వామిని ఊరేగించి తర్వాత మళ్ళీ గరుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఏ ప్రకారంగా అయితే పెరుగుతూ వచ్చాడో అదే ప్రకారంగా జనాలు తగ్గుతూ 64, 32, 16, 8, 4తో పాటు వెళతాడు. ఎందువలన అంటే ఆ యొక్క సన్నిధానము మొదటి గడపలో నుంచి బయటికి రావడానికి 4 మోస్తే చాలు. ఆ తర్వాత 8 మంది పట్టుకుందే కానీ ఆ గరుడు లేవ్వడు. ఆ తర్వాత మళ్ళీ 16 మంది. ఈ రకంగా ఇక్కడ విశేషంగా ఉంది. ఖచ్చితంగా దర్శించాల్సినటువంటి క్షేత్రము. హరయే నమః.